నేటి దైవవాక్కు యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కారియోతు యూదాకిచ్చెను. యేసుక్రీస్తు ప్రభు అన్నీ తెలిసి కూడా సహించుచు మాట్లాడుతున్న మాటలు ఇవి. మనమైతే ఎన్నో మాటలు అంటూ నాతో ఎలా కూర్చున్నావు అంటాం. కానీ ప్రభు యొక్క దీనత్వం చూడండి, సమస్తము భరిస్తున్న మాటలు. స్వంతగా విధి విధానాలు చేసేవారు క్రీస్తును సేవింపలేరు. క్రీస్తును సేవించేవారు లేదా అనుసరించేవారు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తారు, ఆయననే వెంబడిస్తారు. ప్రభువే తన సేవకులను నడిపిస్తాడు. అది ప్రభు కార్యం. ఇలా చేయడము, పరీక్షలు, ప్రమాదాలు, బాధలు, క్రీస్తు కోసం చనిపోవడం సంభవించిన ప్రభు వారితోనూ వారు ప్రభువుతోనూ ఉంటారు. ప్రభు నందు వారికున్న విశ్వాస తీర్మానం అది. క్రీస్తు సేవకులకు ఈ లోకములో అన్యాయం, హింస, అప్రతిష్ట ఎదురు కావచ్చు, నిరాకరించవచ్చు. కానీ ప్రభు పిల్లలకు చెందవలసిన గౌరవములన్నీ ముందున్నాయి. శాశ్వతుడైన దేవుడు వారిని హెచ్చించి బహుమతులు ఇస్తాడు. తన బిడ్డలకు ఈ లోకంలో నష్టం ఎదురైతే దేవుడు చూస్తూ ఉండలేరు. పుష్కలంగా పరిహారం చెల్లిస్తారు, దీవిస్తారు. యూదా విషయానికి వస్తే శిష్యుల మాటలు విని యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిస్తానో వాడే అని చెప్పినారు. తనను అప్పగించు వారిని ఎలా చూపించాడు, అక్కడ చెప్పకనే చెప్పినట్లు చూస్తున్నాం. మరి మనము ఎవరి మెప్పు పొందుకోవాలి? మానవులదా లేక దేవునిదా? అంటే దేవుని నుండి కలిగే మెప్పు తీసివేయబడదు. ఈ లోకంలోనే దేవునిని వెంబడిస్తూ శాశ్వతమైన నిత్య రాజ్యము కొరకు ప్రయాసపడదుము గాక. ఆమెన్.